ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఏంటంటే మీకు మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇదేంటంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్డర్ అనమాట. సీమంతం కోసం మనల్ని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయమని అడిగారు. అయితే ఏంటంటే వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్ పంపించారనమాట. దాంట్లో ఏంటంటే 2 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సేమ్ కలర్ కాంబినేషన్స్తో మాకు ఈ బ్యాంగిల్స్ కావాలి అని చెప్పి మనల్ని అడిగారనమాట. సో దట్ ఏంటంటే మనం ఆ పిక్చర్లో ఏదైతే మోడల్ ఉందో, ఏదైతే కలర్ ఉందో, సో దాన్ని ఎగ్జాక్ట్గా దించేసి 2 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేది మనం ప్రిపేర్ చేసాము. అండ్ మీకు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కానీ, లేదు అంటే హెయిర్ యాక్సెసరీస్ కానీ, కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కానీ, బ్రైడల్ బ్యాంగిల్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో సీరియస్గా క్వైరీస్ అయితేనే, సీరియస్గా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. సో దయచేసి టైంపాస్ క్వైరీస్ మాత్రం చేయొద్దు. అఫోర్డబుల్ రేంజెస్లో ఉంటాయి. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మీరు బల్క్లో పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మీకు ప్రైస్ అనేది ఇంకొంచెం డిక్రీజ్ అనేది అవుతుంది అనమాట. సో మంచి మంచి ప్రైజెస్ అనేవి ఉంటాయి, చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. సో బ్రైడ్స్ ఎవరైనా ఉన్నా, లేదు అంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం మీరు చూస్తున్నా సరే, మీకు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మేకింగ్ వీడియోస్, ఇక్కడ ఏంటంటే మేము నార్మల్గా మేము ఏ రకంగా అయితే కస్టమర్స్కి కస్టమైజ్ చేస్తున్నామో, మ్యాక్సిమం ఆఫ్ ద వీడియోస్ మేకింగ్ వీడియోస్ కూడా మేము ప్రొవైడ్ చేసి మీకు మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది కూడా చెప్తున్నాము. మేము ఏదైతే నెంబర్, ఇది మా బిజినెస్ పర్పస్ మీద మేము ఇది నెంబర్ అనేది ఇస్తున్నాం అనమాట, మా వాట్సాప్ నెంబర్. కానీ చాలామంది ఏంటంటే అన్నెసెసరీగా మెసేజ్ చేస్తున్నారు, మీరు మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు, సో ఈ పలానా సైట్స్లో నుంచి బ్యాంగిల్స్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని దీనికి ప్రైస్ ఎంత చెప్పాలి అని చెప్పి అడుగుతున్నారు. సో చూడండి, ప్రైస్ ఫిక్సింగ్ అనేది నార్మల్గా ఇప్పుడు ఏ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అనుకున్నా మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అనమాట. కొంచెంలో కొంచెమన్నా తెలుసుకోవాలి, అంటే 100% కాకపోయినా దాని మీద మినిమం నాలెడ్జ్ అనేది ఉంటే మీరు ఏదైతే పేజెస్లో మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తున్నారో, మీకు ఎంతకి మెటీరియల్ అనేది వస్తుందో దాని ప్రకారం ఒక సెట్ మనం ప్రిపేర్ చేసాము అంటే మీకు పట్టిన టైం ప్రకారం అండ్ మీ ఎఫర్ట్స్ ప్రకారం అది ఎంత కష్టమో దాని ప్రకారం మీరు ఈ ఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ కష్టానికి తగ్గ ఇది మీరే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో ఒక ప్రైస్ చెప్తాను, నాకు మెటీరియల్ నాకు కొంచెం తక్కువకి వచ్చింది అనుకోండి, నేను తక్కువకి చెప్తాను. మీకు అదే మెటీరియల్ కొంచెం ఎక్కువకు రావచ్చు. సో ఎక్కువకి వచ్చినప్పుడు మీరేంటంటే మీరు దానికి తగ్గట్టు చెప్పుకుంటారు, అంతేగాని నా ప్రైజెస్ మీద ఫిక్స్ అయ్యి ఉండరు కదా. ఇనిషియల్ స్టేజ్లో అంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు అడిగితే మేము చెప్తాం. అదే పనిగా ఇంకా ఏదో ఒకటి, ఇంకా కొంతమంది ఏంటంటే ఈ మీషోలోను లేదంటే అమెజాన్లోను ఏవో చూసి దీంట్లో ఏం కుందన్స్ వాడారు, ఎన్ని కుందన్స్ వాడారు, ఎన్ని పడతాయి ఏంటి అని అడుగుతున్నారు. సో అంత చెప్పే ఖాళీ మాకు ఉండదు, ఎందుకంటే ఇంట్లో మేము మేనేజ్ చేసుకుంటూ ఈ మెటీరియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పాచెస్ చేస్తూ, అండ్ అలానే మేకింగ్ ఆర్డర్స్ ఉంటే వాటిని మళ్ళీ మేకింగ్ చేస్తూ, సో మాకు టైం అనేది సరిపోదు అనమాట. రోజులో ఎంత లేదన్నా ఒక 4 to 5 క్వైరీస్ అనేవి ఈ టైప్ ఆఫ్ క్వైరీసే. మీరు మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేస్తారో చెప్పండి, లేదు అంటే కనుక ఈ పర్టికులర్ సెట్కి ఈ పర్టికులర్ దేనికి ఎన్ని కుందన్స్ వాడారో చెప్పండి. 10 grams ఆఫ్ కుందన్స్ మేము పర్చేస్ చేస్తే 10 grams ఎన్ని వస్తాయి, అది కూడా 3 mm కోసం అడుగుతున్నారు. ఇక నేను లెక్క పెడుతూ కూర్చోవాలన్నమాట. సో చాలామంది కావాలని ఇరిటేట్ చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు జెన్యూన్గా ఎయిదర్ అది మెటీరియల్ పర్చేస్ అయినా, లేదంటే బ్యాంగిల్ పర్చేస్ అయినా, లేదా కస్టమైజ్డ్కి సంబంధించి ఏదైనా ఐటమ్స్ మీరు జెన్యూన్గా పర్చేస్ చేయాలి అనుకుంటేనే రండి. అంతేకాని ఏదో కాసేపు మనం ఖాళీగా ఉన్నాము, వీళ్ళని ప్రైజులు అడుగుదాము, లేదంటే ఏదో అడుగుదాము అని చెప్పి మాత్రం రావద్దు. చాలామంది అలానే వస్తున్నారనమాట. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ మీరు చాలామంది అనుకోవచ్చు దీనికి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, లేదంటే దీని చేతిలో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నైనా మాట్లాడుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏంటంటే ఏదైనా ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది. మేము దేని త్రూ ఉన్నా, అంటే మాకు బాధ ఉన్నా లేకపోతే ఏదున్నా మేమేంటంటే
మా డబ్బు లేదు మేమే సంపాదించుకోవాలి, లేదు అంటే ఏదో కొంచెం మన మీద మనం నిలబడదాం అనే సెన్స్తో ఏదో మేము ఇక్కడికి వచ్చి మా బాధ లేదో మేము పడుతూ చేస్తూ ఉంటే ఇలా ఇరిటేట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని, చేసుకొని కావాలి మేము పర్చేస్ చేస్తాము అనుకున్న వాళ్ళే రండి. అండ్ క్యాటలాగ్ సెండ్ చేస్తారు, సెండ్ చేసి మళ్ళీ వారం తర్వాత పే చేస్తాము, 4 days తర్వాత పే చేస్తాము అని అనుకుని ఈ రకమైన ఇది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మీకు రా మెటీరియల్ కావాలి అనుకుంటే క్యాటలాగ్ని సెర్చ్ చెయ్యండి, ఒకసారి పైనుంచి కింద వరకు చూడండి, మీకు ఏం కావాలో యాడ్ చేసుకోండి. మీకు పేమెంట్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రమే ప్లేస్ ఆర్డర్ అనేది చెయ్యండి అని. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని పర్చేస్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రమే రండి. సో అండ్ ఇంకా అంటే దీనికి సంబంధించి బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ కానీ, ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ మెటీరియల్ కానీ, జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ కానీ, సో వీటికి సంబంధించి మీకు రా మెటీరియల్ కావాలి, మేము కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ క్యాటలాగ్ అనేది ఇస్తాను, మీకు పైన స్క్రీన్ మీద కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాను. సో దానికి కాంటాక్ట్ అవ్వండి, దానికి కాంటాక్ట్ అయ్యి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, COD ఆప్షన్ అనేది లేదు అండ్ మీరు ఆన్లైన్ పేమెంటే చేయాలి. మీరు ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు ఫేకా ఇదా అని చెప్పి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి, డిస్పాచెస్ వీడియోస్ ఉంటాయి, సో వాటిని చూసుకోండి, కింద కమెంట్స్ చూసుకోండి. సో చూసుకుని మీకు నమ్మకం కలిగిన తర్వాతే రండి, అంతేకాని మళ్ళీ COD ఉందా అని మాత్రం అడగండి. మీరు ముందే ఆన్లైన్లో పే చేయాలి, పే చేసిన 7 weeksలో అంటే షిప్ చేసిన 7 daysకి మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుంది. అంటే 1 day అటు అవ్వచ్చు, 1 day ఇటు అవ్వచ్చు, మేము చెప్పడం 7 working days అని చెప్తాం. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ రోజే డిస్పాచ్ అనేది అవ్వదు, సో అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే డే ఆఫ్టర్ నెక్స్ట్ డే అనేది షిప్ అవుతుంది. అండ్ అలానే మీకు ట్రాక్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒక్కొక్కసారి ట్రాక్ ఐడీస్ వెంటనే వస్తాయి, ఒక్కొక్కసారి వాళ్ళు మాకు సెండ్ చేయరు అనమాట. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇదే. కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలన్నా, లేదు అంటే రా మెటీరియల్ కావాలన్నా మీకు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 2 sets ఏ సెట్ నచ్చిందో చెప్పడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.